వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांत नमोस्तुते कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो వైష్ణవేభ్యో నమో నమః. ఇవాళ ఉపదేశామృతం 9వ శ్లోకం. వైకుంఠాజనితో వరామథుపురి తత్రాపి రాసోత్సవాన్ బృందారణ్యముదారపాణిరమణ తత్రాపి గోవర్ధనః రాధాకుండమిహాపి గోకులపతే ప్రేమామృతాప్లావనాత్ కుర్యాదస్య విరాజతో గిరితటే సేవాం వివేకీనకః. ఈ భౌతిక ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది వైకుంఠం. ఆ వైకుంఠం కంటే గొప్పది మథురానగరం. ఆ మథురానగరం ఎందుకు గొప్పదంటే భగవంతుడు అక్కడ అవతరించాడు కాబట్టి. ఆ మథురానగరం కంటే కూడా బృందావనం చాలా గొప్పది. ఎందుకంటే బృందావనంలోనే భగవంతుడు తన రాసలీలను ప్రదర్శించాడు. అటువంటి బృందావనం కంటే కూడా గోవర్ధనం ఇంకా ఎంతో గొప్పది. ఎందుకంటే భగవంతుడి యొక్క రమణీయమైన అనేక లీలలకు గోవర్ధనం ఆవాసం. వీటన్నిటికంటే కూడా గోకులపతి శ్రీకృష్ణుడి ప్రేమామృతం ఉప్పొంగిన రాధాకుండం ఇంకెంతో గొప్పది. గోవర్ధనగిరి పాదపీఠంలో ఉన్న ఆ రాధాకుండాన్ని కుర్యాదస్య విరాజతో గిరితటే సేవాం వివేకిన్. ఆ రాధాకుండాన్ని సేవించగోరని బుద్ధిమంతుడు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు లేరు అని, ఉండకూడదు అని. బుద్ధిమంతుడు రాధాకుండాన్ని సేవించాలి అని చెప్తున్నారు. ప్రతి శ్లోకంలో చెప్పినట్టే ఇక్కడ కూడా ఆరు విషయాలు చెప్తున్నారు. మొదటిది ఏం చెప్తున్నారంటే వైకుంఠం అన్నిటికంటే గొప్పది. తర్వాత వైకుంఠం కంటే గొప్పది మథురానగరం. మధుర కంటే బృందావనం గొప్పది. బృందావనం కంటే గోవర్ధనం గొప్పది. గోవర్ధనం కంటే రాధాకుండం గొప్పది. అటువంటి రాధాకుండాన్ని ఆశ్రయించిన వాళ్ళు ఎవరుంటారు? ఈ విధంగా ఈ శ్లోకంలో కూడా ఈ 6 విషయాలు చెప్పారు రూపగోస్వామి వారు. భౌతిక ప్రపంచం కంటే వైకుంఠం గొప్పది. శిల ప్రభుపాదుల వారు ఇదే విషయాన్ని తీసుకొని ఆయన మొదలు పెడుతున్నారు తన వ్యాఖ్యానం. మొదటిగా ఏం చెప్తున్నారంటే ఈ మొత్తం దేవాది దేవుని సృష్టిలో ఆధ్యాత్మిక ప్రపంచం 75%, అంటే 4/3 ఉంటుంది. కానీ ఈ భౌతిక ప్రపంచం కేవలం ఒక భాగమే. 25% భౌతిక ప్రపంచం, 75% ఆధ్యాత్మిక ప్రపంచం వైకుంఠం. కాబట్టి భౌతిక ప్రపంచం కంటే ఆధ్యాత్మిక ప్రపంచం శ్రేష్టమైంది. ఎందుకంటే ఇది కొంచెం మాత్రమే, అది చాలా ఎక్కువ. వైకుంఠం వైకుంఠం అని చెప్పుకుంటాం కదా మనము. వైకుంఠం అంటే ఏమిటంటే కుంఠం లేనిది. కుంఠం అంటే సమస్య, కుంఠం అంటే ఏదో ఒక ప్రాబ్లం, ఏమీ లేనివి, అది వైకుంఠం. ఎక్కడైతే ఏ రకములైన సమస్యలు లేవో అది వైకుంఠం. ఇక్కడ ఒక చోట భాగవతంలో యక్షుల మీద దండయాత్రకు వెళ్ళినప్పుడు ధ్రువుడికి స్వయంభూ మనువు
చెప్తున్నాడు అన్నమాట. సర్వభూతాత్మ భావేన భూతావాసం హరిం భగవాన్ ఆరాధ్యాప దురారాధ్యం విష్ణోస్తత్ పరమం పదం. విష్ణువు యొక్క పరమ పదము ఆ వైకుంఠం. దురారాధ్యం అది పొందలేనిది. ఆరాధ్యాప అటువంటి వైకుంఠాన్ని నువ్వు పొందావు. ఆరాధ్యాప దురారాధ్యం విష్ణో తత్పరం పదం. అటువంటి వైకుంఠాన్ని నువ్వు పొందావు, పొందలేని దాన్ని. ఎలా పొందావంటే చెప్తున్నాడు, సర్వభూతాత్మ భావేన భూతాసం హరిం భగవాన్. నీవు అన్ని చోట్ల హరినే చూశావు, భూతములన్నింటిలో హరినే చూశావు. అట్లా నీవు హరిని ఆరాధించావు. అందరిలో ఉండే అంతరాత్మగా శ్రీహరిని తెలుసుకున్నావు. అటువంటి నీవు పొందలేని వైకుంఠాన్ని పొందావు. ఇట్లా చేయడం తగదు అని స్వయంభూమను ధ్రువుడికి చెప్తున్నాను అనమాట. ఈయన ఎప్పుడైతే తమ్ముడు ఉత్తముడిని ఒక యక్షుడు చంపాడని చెప్పి యక్షులందరినీ కూడా నాశనం చేయాలని వాళ్ళ మీద దండయాత్ర చేసి వాళ్ళలో ఎంతో మందిని సంహరించినప్పుడు అక్కడికి వచ్చి స్వయంభూమను ఆయనకు చెప్తున్నారు. సరే, ఇలా వైకుంఠం ఉంది కదా, వైకుంఠంలో భగవంతుడు ఉన్నాడా అంటే ఉన్నాడంటే ఉన్నాడు, లేడంటే లేడని. 4 నెలలు నిద్రపోతున్నప్పుడు మాత్రం వైకుంఠంలో ఉంటాడని. ఎందుకంటే నిన్నే చెప్పుకున్నాం మనం, శయన ఏకాదశి నుంచి ఉత్థాన ఏకాదశి వరకు ఆయన అక్కడ యోగ నిద్రలో ఉంది. కానీ సహజంగా ఏం చెప్తున్నాడంటే భగవంతుడు, నాకు ఇక్కడ అంత మంచిగా అనిపించదు, నాకు అంత ఇష్టం ఉండదు. నాహం తిష్టామి వైకుంఠే యోగినాం హృదయేషు వా తత్ర తిష్టామి నారద ఎత్ర గాయంతి మద్భక్త. నేను వైకుంఠంలో ఉండను, ఈ యోగుల హృదయాల్లో కూడా నేను ఉండను. కానీ నేను ఎక్కడ ఉంటానంటే ఎక్కడైతే నా భక్తులు నన్ను కీర్తిస్తుంటారో, నా నామ సంకీర్తన చేస్తుంటారో అక్కడ నేను ఉంటాను అని భగవంతుడు చెప్తున్నాను. అంటే వైకుంఠనాథుడు కూడా బృందావనం వెళ్ళి ఉంటాడు. అక్కడేం జరుగుతోంది, అక్కడేం జరుగుతోంది అని చూడండి. ఇప్పుడు చెప్పే మథుర భౌతిక లోకంలో, ఈ భౌమ్య లీలలో కృష్ణుడు చెప్పిన మథురా నగరం. ఈ మథురా నగరమే ఆధ్యాత్మిక వైకుంఠం కంటే కూడా గొప్పది అని చెప్తున్నారు. అదేమిటి? అదేమో ఆధ్యాత్మిక లోకంలో ఉంది, ఇదేమో భౌతిక లోకంలో ఉంది. భౌతిక లోకంలో ఉన్నది ఆధ్యాత్మిక లోకంలో దానికంటే గొప్పది ఎలా అవుతుంది అంటే, భగవంతుడు ఇక్కడ అవతరించాడు. అక్కడ కూడా కృష్ణుడు అవతరించే లీల ఉండదు ఆధ్యాత్మిక ప్రపంచంలో. కృష్ణుడు ఎప్పుడు ఉన్నాడు అక్కడ, కానీ ఇక్కడికి అప్పుడప్పుడు వస్తుంటాడు. కాబట్టి కృష్ణుడు అవతరించే లీల ఇక్కడ ఉంటుంది. ఇంకొక చోట విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్లు చెప్తున్నారు ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక చిత్రం మనం చూడాలనుకోండి, ఒక డ్రామా, వెనకాల ముందుగా బ్యాక్గ్రౌండ్ వేస్తారు. ఆ బ్యాక్గ్రౌండ్ ముందు వీళ్ళు నటిస్తూ ఉంటారు. అలాగే భౌతిక ప్రపంచము ఒక నల్ల బ్యాక్గ్రౌండ్ లాంటిది అనమాట. దాని ముందు భగవంతుడు లీలలు ప్రదర్శిస్తుంటే అవి ఎంతో చక్కగా అందరికి కనిపిస్తాయి. అందుకని భగవంతుడి భౌమ్య లీల ఇక్కడ అది చాలా లోకోత్తరమైనది అని ఆయన చెప్తున్నారు. అందుకే వైకుంఠం గొప్పదే అన్నిటికంటే, కానీ వైకుంఠం కంటే మథురా నగరం గొప్పది. ఎందుకంటే భగవంతుడు ఇక్కడ అవతరించాడు. చూడండి, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న ధ్రువలోకం వైకుంఠమే. ఆ తర్వాత ఆధ్యాత్మిక లోకంలో ఉన్నది మహావైకుంఠం. బ్రహ్మకు ఆ మహావైకుంఠం దర్శనం చేయించాడు విష్ణు. ఆ మహావైకుంఠం కంటే, ఆధ్యాత్మిక లోకంలో ఉన్న ఆ మహావైకుంఠం కంటే భౌతిక లోకంలో ఉన్న ఈ మథురా నగరం గొప్పది. ఎందుకంటే భగవంతుడు ఇక్కడ అవతరించారు కాబట్టి అని చెప్తున్నారు. ఇది మొదటి విషయం. భౌతిక ప్రపంచం కంటే వైకుంఠం గొప్పది. ఇప్పుడు ఆ పరలోకమైన వైకుంఠం కంటే ఈ లోకంలో కృష్ణుడు అవతరించిన మథురా నగరం గొప్పది. ఎందుకు అంటే భగవంతుడు అవతరించాడు కాబట్టి. ఇంకా అనేక విషయాలు చెప్పారు శాస్త్రాల్లో దీని గురించి, భాగవతంలో కూడా. మనము అందరి దగ్గర ఈ శ్లోకం వింటూ ఉంటాం. అయోధ్య మథురా మాయా కాశీ కాంచీ అవంతిక పురీ ద్వారావతి చైవ సప్తేశో మోక్షదాయక. ఏమిటి? ఈ 7 ప్రదేశాలు ఉన్నాయట, ఇవి మోక్షం ఇస్తాయట.
మొదటిది అయోధ్య, రాముడు పుట్టిన అయోధ్య. మథుర, కృష్ణుడు పుట్టిన మథురా నగరం. మాయ, హరిద్వారం, అక్కడ కూడా భగవంతుడు అవతరించాడు. కాశీ, మనకు తెలుసు క్షేత్రాలన్నింటిలో కూడా కాశీ ఎంత పవిత్రమైనదో. కాంచీపురం, అక్కడ భగవంతుడు వరదరాజుగా ఆయన తన లీలలను ప్రదర్శించాడు. అవంతిక అంటే ఇది ఉజ్జయిని, మనకు తెలుసు మహాకాళేశ్వరుడు మందిరం ఉంది. అలాగే పురి, ద్వారావతి, ద్వారకాపురి, ఇవన్నీ కూడా మోక్షదాయకములు. ఇవి 7 కూడా ఎన్నెన్నో పుణ్యధామాలు, పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, కానీ వాటన్నిటిలో ఈ 7 ప్రసిద్ధమైనది. మళ్ళీ ఏం చెప్తున్నారు తెలుసా, ఈ 7 కూడా మథురా నగరమే గొప్పది. సర్వేషాం దేవి తీర్థానం మథురం పరమం మహత్ కృష్ణేన కీర్తం యత్ర తచ్చ శుద్ధం పదే పదే. ఎందుకంటే కృష్ణుడు అక్కడ తన లీలలను ప్రదర్శించాడు మథురా నగరంలో. కాబట్టి ఈ తీర్థాలన్నిట్లో కూడా మథురా నగరం చాలా చాలా గొప్పది. ఎంత గొప్పది మథురా నగరం అని ఆ హస్తినాపుర స్త్రీలు మేడ మీద నిల్చొని ముచ్చటించుకుంటున్నారట కృష్ణుడు వెళ్ళిపోయేటప్పుడు. వాళ్ళు చెప్తున్నారు, అహో శ్లాఘ్యతమం యదో కులం. ఆహా, ఎంత గొప్పది యదువంశం, యదుకులం. అహో అలం పుణ్యతమం యథోవనం. ఈ మథురా నగరం పుణ్యతమం, పుణ్యం కాదు, పుణ్యతరం కాదు, పుణ్యతమం, శ్లాఘ్యతమం, పుణ్యతమం అని చెప్తున్నారు. అంత గొప్పది మధురానం. ఎందుకు? యదేశ పుంసాం ఋషభ శ్రియ ప్రతి స్వజన్మ చంక్రమణేన చాంచతి. ఆయన అక్కడ జన్మించాడు, ఆయన అక్కడ తన లీలలను ప్రదర్శించాడు, ఆయన తిరిగాడు మథురా నగరం అంతా. కాబట్టి ఈ మథురా నగరం ఎంత గొప్పదో అని భాగవతంలో వీళ్ళు ఒక చోట అదే వీళ్ళు చెప్పుకుంటున్నారు. ఎప్పుడైతే కృష్ణుడు హస్తినాపురం నుంచి ద్వారకకు వెళ్తున్నాడో అప్పుడు వీళ్ళు పైనుంచి చూస్తున్నారు, మేడం మీద నుంచి, అక్కడ ముచ్చడించుకుంటున్నారు ఇలాగ. ఇంకో చోట భాగవతంలోనే చెప్తున్నారు, దశమ స్కంధంలో, మధురా భగవాన్ యత్ర నిత్యం సన్నిహితో హరి. దశమ స్కంధం మొదలు పెట్టినప్పుడు మొదట్లోనే చెప్పేస్తున్నారు సుఖదేవ్ గోస్వామి వారు, మథురా నగరం భగవంతుడికి ఎంతో సన్నిహితమైనది, అది నిత్యము. అది భౌతిక ప్రపంచంలో ఉందని మనం అనుకుంటున్నాం, కానీ అది నిత్యము. ఆధ్యాత్మిక లోకంలో ఉన్న మథురనే ఇక్కడికి తీసుకొచ్చాడు ఆయన. అలాగే బృందావనాన్ని, అలాగే గోవర్ధనాన్ని, అలాగే రాధాకుండాన్ని. ఈ మధుర నిత్యము, అది హరికి ఎంతో ప్రియమైనది. సన్నిహితో హరి, మధురా భగవాన్ యత్ర నిత్యం సన్నిహితో హరి అని. ఇక్కడ ఒక చోట వరాహస్వామి వరాహ పురాణంలో భూదేవికి చెప్తున్నాడు, మధురేతి సువిఖ్యాతం అస్తి క్షేత్రం పరమసురం చ ప్రశస్త్య చ జన్మభూమి ప్రియమా. ఇది నా జన్మభూమి కాబట్టి ఇది నాకు ఎంతో ప్రియమైనది. సురమ్య, ఎంతో రమ్యమైనది. మధురేతి సువిఖ్యాతం అస్తి క్షేత్రం, మథుర అనే ఒక సువిఖ్యాతమైన క్షేత్రం ఉంది అని, అది అక్కడ నాకు చాలా ప్రియమైనది, ఎందుకంటే నా జన్మభూమి అని ఆయన వరాహస్వామి చెప్తున్నారు. కాబట్టి ఈ మథురా నగరం పరవ్యోమమైన మహావైకుంఠం కంటే గొప్పది. మథురా నగరం ఆధ్యాత్మిక లోకంలో ఉన్న వైకుంఠం కంటే కూడా ఈ భౌతిక లోకంలో కృష్ణుడి భౌమ్యలీలలో కనిపించే ఈ మథురా నగరం చాలా గొప్పది. ఇది రెండవ విషయం. ఇక మూడవది, ఈ మథురా నగరం కంటే కూడా కృష్ణుడి రాసలీలను ప్రదర్శించిన బృందావనం ఇంకా ఇంకా గొప్పది. మూడవ విషయం, ఎందుకు బృందావనం గొప్పది? ఆయన అక్కడ రాసలీలను ప్రదర్శించాడు. ఇంకా ఎన్నో లీలలను భగవంతుడు ప్రదర్శించిన ఆ లీలలన్నిట్లోకి రాసలీల గొప్పది. కాబట్టి ఆ రాసలీల బృందావనంలో ప్రదర్శించాడు, కాబట్టి బృందావనం ఎంతో గొప్పది. శిల ప్రభుపాదులు వారు చెప్తున్నారు, ఇలా బృందావనంలో భగవంతుడు వివిధ లీలను ఈ 12 వనాల్లో ప్రదర్శించాడు. నిజానికి ఆ 12 వనాల్లో బృందావనం ఒకటి అనుకుంటాం మనం, కానీ అవన్నీ అంతర్వనాలు, ఉపవనాలు, అవన్నీ కలిపి మళ్ళీ బృందావనమే అంటాం. తాళవనం, మధువనం, బహుళవనం, ఇలాంటివన్నీ కలిపి 12 వనాలు, మహావనం. ఇవి
మథుర కంటే శ్రేష్టమైనవి. ఎందుకంటే మథురలో ప్రదర్శించిన లీలల కంటే కూడా ఈ వృందావనంలో ఇంకా రమణీయమైన లీలలు ఎన్నో ఆయన చేశారు. వాటిల్లో రాసలీల ప్రసిద్ధమైన గోపికలు చెప్తున్నారు గోపికా గీతంలో, జయతి తేధికం జన్మనా వ్రజ శ్వేత ఇందిరా శశ్వదత్రహి. భగవంతుడి జన్మతోటి ఈ వృందావనం ప్రసిద్ధికి ఎక్కింది. అదేమిటి, ఇప్పుడే చెప్పారు కదా, భగవంతుడు మధురలో పుట్టాడు, దేవాది దేవుడు కృష్ణుడు అని. కానీ మన ఆచార్యులు అందరూ ఏం చెప్తున్నారంటే, ఆయన మథురలో పుట్టిన మాట వాస్తవమే, కానీ ఆయన వృందావనంలో పుట్టింది కూడా వాస్తవమే. ఒకే చోట ఒకేసారి కృష్ణుడు రెండు చోట్ల కృష్ణుడు అవతరించాడు. ఆయన వాసుదేవ కృష్ణుడు, ఈయన బృందావన కృష్ణుడు. ఈయన బృందావనం దాటి ఎక్కడికి వెళ్ళలేదు. ఆ వాసుదేవ కృష్ణుడే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఈయనతో ఇద్దరు ఒకటిగా కనిపిస్తారు తర్వాత మనకి కృష్ణుడు వెళ్ళే వరకు. కానీ కృష్ణుడు బృందావనం విడిచిపెట్టి వెళ్ళాడు అనుకుంటాం కదా, ఆయన వెళ్ళలేదు. ఆ వెళ్ళింది మళ్ళీ వాసుదేవ కృష్ణుడు, ఈయన ఇక్కడే ఉన్నాడు. వీళ్ళు ఏం చెప్తున్నారంటే, అందుకే నువ్వు ఇక్కడ పుట్టావు కాబట్టే శ్వేతవేదిరాశ్వత్రహి, ఇందిరమ్మ ఇక్కడే ఉంటుంది లక్ష్మీదేవి. అదేమిటి, లక్ష్మీదేవి వైకుంఠంలో కూడా ఉంటుంది, వైకుంఠంలో కదా ఉంటుంది, ఇక్కడ ఎందుకు ఉంది, ఇక్కడేం పని లక్ష్మీదేవి అని మీరు అడగచ్చు. వాళ్ళ ఆయన కూడా చెప్తున్నా, నేనే వైకుంఠంలో ఉండను, నేనే నా భక్తులు ఎక్కడుంటే అక్కడికి వెళ్తానని ఇందాకే చెప్పాడు కదా, దాహం తిష్టామి వైకుంఠే. మరి ఆయన వస్తే ఏమిటి కూడా రావాలి కదా. చూడండి, వైకుంఠంలో కూడా లక్ష్మీదేవి ఉంది, వృందావనంలో కూడా లక్ష్మీదేవి ఉంది. కానీ వైకుంఠం కంటే వృందావనం ఎందుకు గొప్పది? వైకుంఠంలో లక్ష్మీదేవి మహారాణి, బృందావనంలో లక్ష్మీదేవి పని మనిషి. కాబట్టి ఏది గొప్పది? ఎందుకంటే ఇక్కడ వీళ్ళని సేవించాలి, కృష్ణుని సేవించాలి, గోపికల్ని సేవించాలి అని చెప్పి ఇక్కడికి వచ్చేసింది ఆవిడ. కాబట్టి వైకుంఠం కంటే వృందావనం గొప్పది. ఇంకా చైతన్య మహాప్రభు చెప్తున్నారు, ఆరాధ్యో భగవాన్ వ్రజేశ తనయ తద్ధామ బృందావనం. భగవంతుడు ఆరాధనీయుడు, వ్రజేశ తనయుడు, నందనందనుడు. అలాగే ఆయన ధామం బృందావనం, అది ఆరాధనీయం, ఆరాధ్యం. కాబట్టి బృందావనం చాలా గొప్పది. చైతన్య మహాప్రభు మనకు నేర్పించిన సిద్ధాంతం అన్నమాట. ఆరాధ్యో భగవాన్ వ్రజేశ ధామ బృందావనం. రమ్యా కాచిదుపాసన వ్రజవధూ వర్గేణ యా కల్పిత. శ్రీమద్ భాగవతం ప్రమాణమమలం ప్రేమా పుమార్థో మహాన్. మన గౌడీయ వైష్ణవ సిద్ధాంతం అంతా కూడా ఇలాగ చాలా క్లుప్తంగా చెప్పారు. మనకి ఇవాళ మనం ఇందులో చర్చించిన విషయం ఏమిటంటే, బృందావనం చాలా గొప్పది అని. ఇంకొక చోట బృందావనం ఎంత గొప్పదో దశమ స్కందంలో చెప్తున్నారు, బ్రహ్మ విమోహన్ లీలలు. శిల ప్రభుపాదుల వారు 1977వ సంవత్సరం అక్టోబర్ నెలలో తను మరణించడానికి పరంపదించడానికి కొన్ని రోజుల ముందుగా ఈ శ్లోకాలకు ఆయన భాష్యం చెప్పారు. అప్పుడు ఆయన మంచం మీదే ఉన్నారు, గొంతు రావట్లేదు, ఆహారం ఏమి తీసుకోవట్లేదు. అలాంటి సమయాల్లో కూడా శిల ప్రభుపాదుల వారు భక్తి వేదాంత భాష్యం రాస్తూనే ఉన్నారు. దీనికి కూడా ఈ అధ్యాయానికి కూడా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎత్ర నైసర్గద్వారై సహసంగాదయ మిత్రాణి వాజితా సత్ దుతరుతర్షకాదికం. ఏం చెప్తున్నారంటే, నైసర్గికంగా శత్రువులుగా ఉండే మానవ జంతువులు కూడా బృందావనంలో స్నేహితులుగా ఉన్నారు. కొన్నిసార్లు చూస్తాం కొన్ని జంతువులకు నైసర్గికంగా శత్రువులు, అయినా కూడా వాళ్ళు బృందావనంలో స్నేహితులుగానే ఉంటారు. అజితావాసం, ఇది అజితావాసం, భగవంతుడి యొక్క నిజవాసం, భగవంతుడి యొక్క ఇల్లు బృందావనం. ఇక్కడ కామము, క్రోధము, లోభము ఇత్యాదులు లేవు. త్రుతరు కర్షకాధికం, కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు లేవు బృందావనం. ఇంకా బ్రహ్మదేవుడు చెప్తున్నాడు అనమాట, బ్రహ్మదేవుడు కాదు, ఉద్ధవుడు చెప్తున్నాడు, ఈ బృందావనం ఎందుకు ఈ బృందావనం ఎందుకు గొప్పదో ఆయన చెప్తున్నాడు. ఈ గోపికలు ఎందుకు గొప్పవాళ్ళు, బృందావనం ఎందుకు గొప్పదో చెప్తున్నాడు. యావై శ్రియార్చిత మజాభిరాప్త కామై
యోగేశ్వరైరపి యదాత్మని రాసగోష్ఠ్యాం కృష్ణస్య తద్భగవతః చరణారవిందం న్యస్తం స్తనేషు విజః పరిరభ్యతాపం. ఎందుకంటే వైకుంఠంలో కూడా భగవంతుడి యొక్క పాద పద్మాలు అంత తేలిగ్గా దొరకవట ఇంకెక్కడ కూడా ఆయన్ని సేవించడానికి. కానీ ఆ భగవంతుడి యొక్క పాద పద్మాలు సులభంగా లభించాయి గోపికలకు. కృష్ణస్య తద్భగవతః చరణారవిందం న్యస్తం స్తనేషు విజః పరిరభ్యతాపం. ఆయన ఆ రాసలీలలో తన యొక్క పాదాలను ఆ గోపికల స్తనాల మీద ఉంచాడట. ఈ విధంగా వాళ్ళ యొక్క తాపాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారట. కానీ ఇదే భగవంతుణ్ణి యావై శ్రియార్చితమజాధిరాప్తకామై యోగేశ్వరైరపి యతాత్మని రాసగోష్ఠ్యాం. మిగతా యోగులంతా కూడా ఈ పాద పద్మాల్ని మనసులో తలుచుకోవాల్సిందే. యద ఆత్మని, ఎవరైనా వాళ్ళు అజాదిరాప్తకామై, అజుడంటే బ్రహ్మదేవుడికి కూడా ఈ పాదాలు ఎప్పుడో ఒకసారి ఆయన వామనావతారంలో వచ్చినప్పుడు గుక్కెడు గంగ నీళ్లు ఆ పాదాల మీద పోసాడు. బ్రహ్మ కడిగిన పాదం అని పాడుకున్నారు, కానీ రోజు రోజుకు దొరకదు ఆయన. ఈమె కాళ్ళు సేవిస్తుంది, కాళ్ళ దగ్గరే ఉంటుంది అనుకున్నాం, కానీ లక్ష్మీదేవి కూడా ఇటువంటి భాగ్యం దొరకలేదు, వీళ్ళకి దొరికింది. కాబట్టి బృందావనం ఆ రాసగోష్ఠి వల్ల, రాసగోష్ఠ్యం బృందావనం ఎంత గొప్పది అనుకున్న తర్వాత ఏమంటున్నాడంటే, అంతకుముందే చెప్తున్నాడు, ఆసామహో చరిత్రేణు జుషామాంస్యాం బృందావనే కిమపి గుల్మలతౌషధీనాం యాద్స్త్యజం స్వజన మార్య పదం చ హిత్వా భేజుర్ముకుంద పదవీం శృతిభిర్ విమృగ్యాం. అయ్యో, ఎంత అదృష్టవంతులు ఈ బృందావనవాసులు, ఎంత గొప్ప వాళ్ళు ఈ గోపికలు. చివరిలో చెప్తున్నాడు, వందే నందీనాం, ఈ గోపికలకు నమస్కారం. పాదరేణు అభీక్ష్ణ సహ, వీళ్ళ యొక్క పాదరేణువులు నాకు కావాలి. యాసాం హరికథోద్గీతం పునాతి భువనత్రయం, వీళ్ళ యొక్క హరికథ ముల్లోకాలను కూడా పవిత్రం చేస్తోంది. వీళ్ళ యొక్క పాదరేణువులు నాకు కావాలి. ఇక్కడ ఏమంటున్నాడు, ఆసామోచరేణు జుషామహంస్యాం వృందావనే కిమపి గుల్మ లతౌషధీన. నేను ఈ బృందావనంలోనే ఉండిపోవాలి. ఒక చెట్టుగానో పుట్టగానో, ఒక మానుగానో మాకుగానో మందుగానో ఈ బృందావనంలోనే నేను ఉండిపోవాలి. ఎంత గొప్ప వాళ్ళు వీళ్ళు గోపికలు. వాళ్ళ బంధువుల్ని, భర్తలను, కుటుంబ సభ్యుల్ని వదిలేశారు. ఆర్యపథం అంటే వీళ్ళు గొప్పవాళ్ళు, పతివ్రతలనే పేరు ప్రతిష్టలు కూడా పక్కన పెట్టేసి అవన్నీ వదిలేసి హిత్వా భేజుర్ కుంద పదవీం, వీళ్ళు భగవంతుడి యొక్క పాదారవిందాలు వెతుక్కుంటూ వెళ్ళేవాళ్ళు రాత్రిపూట ఆయనను సేవించడానికి. శృతిభిర్ విమృగ్యాం, ఏదైతే వేదాల్లో కూడా దొరకదో, ఏ భగవంతుడి పాదాలు వేదాలు చదివినా కానీ దొరకవో అటువంటి భగవంతుడి పాదాల కోసం వీళ్ళు అన్ని విడిచిపెట్టేశారు. కాబట్టి నేను వృందావనంలో ఒక చెట్టునో పుట్టనో అయితే నాకు వీళ్ళ యొక్క పాదరేణువులు లభిస్తాయి, కాబట్టి నేను ఇక్కడే ఉండిపోవాలి అనుకున్నాడు ఉద్ధవుడు. అలాగే బ్రహ్మదేవుడు కూడా అనుకున్నాడు, తద్భూరి భాగ్యమిహ జన్మ కిమప్యటవ్యాం యద్గోకులేపి కదమంగ్రిరజోభిషేకం యజ్జీవితం తు నిఖిలం భగవాన్ ముకుందస్ త్వద్యాపి యత్పదరజశ్రుతి మృగ్యమేవ. ఆహా, జన్మ ఇక్కడ ఎంత గొప్పది, నేను ఇక్కడే జన్మించాలి, ఈ బృందావనంలోనే, ఈ 12 అడవుల్లో ఎక్కడో చోట ఏదో ఒక జన్మ నాకు లభించాలి. తద్భూరి భాగ్యమిహ జన్మ కిమప్యటవ్యాం యద్గోకులేపి కతమంగ్రి రజోభిషేకం. అలా నేను నడుస్తూ ఉంటే ఈ గోప బాలురి యొక్క చరణ ధూళి నాకు ఎక్కడో ఒకటి తగలకపోతుందా? ఎందుకు ఈ బ్రహ్మ జన్మ? నేను భగవంతుని తెలుసుకోలేకపోయాను. వీళ్ళు చూడండి, యన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం. ఈ పూర్ణ బ్రహ్మ, ఈ సనాతనుడు వీళ్ళ యొక్క మిత్రుడు. అహోభాగ్యం నందగోపరవజౌకసం యన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం. ఎంత అదృష్టవంతులు ఈ వ్రజవాసులు, ఈ గోప బాలు. కృష్ణుడు వాళ్ళ మిత్రుడు, వాళ్ళతో పాటు ఆడుకుంటున్నాడు. కాబట్టి నేను అక్కడ ఏదో ఒక జన్మ ఇక్కడ తీసుకుంటే వాళ్ళ పాదధూళి నాకు తగలకపోదు అంటున్నాడు.
జీవితంతు నిఖిలం భగవాన్ ముకుంద స్వద్యాపి పదరజ శృతి మృగ్యమేవ. శృతుల్లో కూడా ఈ భగవంతుడి యొక్క పాదధూళి, శృతులన్నీ చదివిన, శృతులన్నీ పరిశీలించిన అది దొరకదు. జీవితంతు నిఖిలం భగవాన్ ముకుంద. అటువంటి వీళ్ళందరికీ కూడా, ఈ వ్రజవాసులందరికీ ఈ కృష్ణుడే జీవితం. కాబట్టి నేను ఇక్కడ జన్మిస్తే నాకు భగవంతుడి పాదధూళి, భక్తుల యొక్క పాదధూళి నాకు దొరకకపోదు అంటున్నాడు. అటువంటి బృందావనాన్ని కృష్ణుడు ఎప్పుడూ విడిచిపెట్టి వెళ్ళడు. బృందావనం పరిత్యజ్య నా పాదమేకం గచ్చతి. ఆయన ఎప్పుడూ ఆ బృందావనంలో ఉంటాడు, ఎప్పుడూ తన నిత్యలీల ప్రదర్శిస్తూనే ఉంటాడు, రాసలీల ప్రదర్శిస్తూనే ఉంటాడు. కాబట్టి భగవంతుడు అన్నిటికంటే, మథుర కంటే కూడా బృందావనం గొప్పది. ఇక అటువంటి బృందావనం కంటే కూడా గోవర్ధన పర్వతం ఇంకా చాలా గొప్పది అని చెప్తున్నాను ఇక్కడ. ఎందుకు ఈ గోవర్ధనం గొప్పది అంటే, ఆ గోవర్ధన పర్వతం దగ్గర కృష్ణుడు ఎన్నో రమణీయమైన లీలలు ప్రదర్శిస్తాడట. ఆ లీలను ప్రదర్శించడమే కాదు, ఆ గోవర్ధన పర్వతాన్ని ఎత్తి పట్టుకున్నాడు 7 రోజులు కృష్ణుడు. కాబట్టి ఇది చాలా 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 శ్రేష్టమైనది. ఈ గోవర్ధన పర్వతం బృందావనం కంటే శ్రేష్టమైనది. ఇంకా మిగతా లీలల్లో కృష్ణుడు ఒక లీల ప్రదర్శిస్తుంటే గోపికలు మాత్రమే ఉన్నారట, రాసలీల. ఇంకొక లీల ప్రదర్శిస్తుంటే బ్రహ్మ విమోహన్ లీలలాగా గోపబాలు మాత్రమే ఉన్నారు ఆయనతోటి. అప్పుడు నిజానికి బ్రహ్మ వాళ్ళని కూడా మాయించేస్తాడు, వాళ్ళు కూడా చూడలేరు. అగాసురుని చంపితే వీళ్ళున్నారు. కానీ ఈ గోవర్ధన లీలలో అందరూ ఒక దగ్గరే ఉన్నారు. అందరితోటి అన్ని రసాలు ఆయన వ్యక్తం చేశాడు, తర్వాత ప్రతిస్పందించాడు అదే విధంగా. కాబట్టి తన అన్ని రసాలు భగవంతుడు అఖిల రసామృత మూర్తి అని చెప్పుకుంటాం కదా, ఆ అఖిల రసాలు ఒక్కసారే ప్రదర్శించాడు, అందరిని ఒక్క దగ్గరకు చేర్చి. అందుకని ఈ గోవర్ధనం ఇంకా ఎంతో గొప్పది. ఒక చోట రాధారాణి చెప్తోంది. ఇంకా ఈ గోవర్ధనగిరి ప్రాంతంలోనే ఆయన ప్రతిరోజు గోపికలతోటి, గోపబాలులతోటి ఆయన అనేక లీలలు ఇక్కడ ప్రత్యేకించి చేశారు. అక్కడ కేవలం రాసలీల గోపికలతో మాత్రమే, రాధారాణి కూడా ఉంది, కానీ ఇక్కడ ప్రత్యేకమైన అష్టకాళీయ లీలలు ఇక్కడ రాధారాణితో భగవంతుడు ప్రదర్శిస్తాడు. ఒక చోట రాధారాణియే చెప్తుంది గోవర్ధనుడు ఎంత గొప్పవాడు. హంతాయ మద్విరభలా హరిదాసవర్యో యద్రామ కృష్ణ చరణ స్పర్శ ప్రమోదః మానం తనోతి సహ గోగణయోస్తయోర్యత్ పానీయ సూయవస కందర కందమూలై. చూడండి గోపికల్లారా, ఎంత గొప్పవాడు గోవర్ధనుడు. ఆయన హరిదాసవర్యుడు, భాగవతోత్తముడు, హరిదాసులందరిలో కూడా గొప్పవాడు. ఎందుకే హరిదాసులందరిలో గొప్పవాడు అంటే, హరిదాసులందరికీ కూడా భగవంతుడి యొక్క చరణ స్పర్శ ఎప్పుడు దొరకకపోవచ్చు, కానీ యద్రామకృష్ణ చరణ స్పర్శ ప్రమోదః, ఈ గోవర్ధనుడు ప్రతిరోజు కూడా రామకృష్ణుల యొక్క చరణ స్పర్శ పొంది పులకరిస్తుంటాడు. యద్రామకృష్ణ చరణ స్పర్శ ప్రమోదః. అంతేకాదే మానం తనోతి, వాళ్ళని సత్కరిస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరినైనా కాదు, సహగోగణయోస్తయోర్యద్, ఆయన గోగణాల్ని, గోపగణాల్ని అందరినీ, గోపికాగణాల్ని అందరినీ సత్కరిస్తూ ఉంటాడే. అంటే కేవలం భగవంతుడినే కాదు, భగవంతుడి యొక్క భక్తులందరినీ సేవిస్తూ ఉంటాడు. మనం రోజు చెప్పుకుంటాం కదా, హరిగురు వైష్ణవ భాగవత గీత. హరిని మాత్రమే సేవించేవాడు కనిష్టాధికారి, హరిగురు వాళ్ళని మాత్రమే సేవించేవాడు, హరిగురు వైష్ణవులను సేవించేవాడు మధ్యమాధికారి. మధ్యమాధికారి కూడా ఇంకా శాస్త్ర నిష్ణాతగా ఉండదు. హరిగురు వైష్ణవ భాగవత గీత అని చెప్పుకుంటారు కదా, అటువంటి వాడు భాగవతోత్తమ ఉత్తమాధికారి. ఈయన అటువంటి వాడు అని చెప్తోంది. వీళ్ళందరినీ సత్కరిస్తున్నాడు. పానీయ సూయవస కందర కందమూలై, పానీయాలతో అక్కడ గోవర్ధనం మీద అనేక కుండాలు, సెలయేళ్ళు ఉన్నాయి. వాటిల్లో నీళ్లు తాగుతున్నారు, వీళ్ళు స్నానం చేస్తున్నారు,
తర్వాత ఈ ఆవులు కూడా ఆ నీళ్లు తాగుతున్నాయి. అంటే అదేవిధంగా సూయవస, మెత్తని గడ్డి ఉందట, ఆ గడ్డితోటే గోవర్ధనుడు మర్దన చేస్తున్నాడట కృష్ణుడికి. వీళ్ళందరి పాదాలు ఒత్తుతున్నాడు, ఆ గడ్డితోటి మసాజ్ చేస్తున్నాడు. కాబట్టి అంతమంది భాగవతులకు ఈయన ప్రతిరోజు వాళ్ళ పాద సేవ చేస్తున్నాడు. కాబట్టి కాళ్ళు ఒత్తుతూ ఎంత గొప్పవాడి గోవర్ధనుడు. కందర, అక్కడ ఎన్నో గుహలు ఉన్నాయి. ఆ గుహల్లోని కృష్ణుడితో ప్రత్యేకమైన లీలలు ప్రదర్శిస్తుంటాడు. రాసలీల కూడా అది అందరు చూస్తున్నారు, కానీ ఎవరు చూడని లీల కృష్ణుడు ఇక్కడ ప్రదర్శిస్తున్నాడు ఆ గుహల్లో. కందమూలి, తర్వాత ఎన్నో రకాల కందమూలాలు అందరికీ తినడానికి ఇస్తుంది కదా గోవర్ధనం. కాబట్టి గోవర్ధనుడు చాలా గొప్పవాడు, భక్తులందరిలో గోవర్ధనుడు గొప్పడు. ఇంకా ఈ గోవర్ధన లీల అంతా ప్రదర్శించిన, గోవర్ధన పూజ తర్వాత గోవర్ధన లీల కృష్ణుడు ప్రదర్శించి ఆ గోవర్ధనాన్ని ఎత్తిన తర్వాత నంద మహారాజు మిగతా వాళ్ళందరూ చర్చించుకుంటున్నారు, ఈ కృష్ణుడు అద్భుతమైన బాలుడు, అసలు దేవుడే కావచ్చు ఈయన అని అనుకుంటున్నారు. గర్గముని కూడా ఇట్లా కొన్ని విషయాలు చెప్పాడు, నాకు అప్పుడు సరిగ్గా అర్థం కాలేదు కానీ కొంచెం అర్థమవుతుంది అన్నాడు నంద మహారాజు. ఆ తర్వాత అధ్యాయం చివరిలో 26వ అధ్యాయంలో సుఖదేవ్ గోస్వామి వారు పరీక్షిత్ మహారాజ్తో ఒక శ్లోకం చెప్తూ గోవర్ధన పూజను, ఈ గోవర్ధన ఉద్ధరణాన్ని ముగిస్తున్నారు. దాన్ని చెప్తున్నాడు, దేవే వర్షతి యజ్ఞ విప్లవరుష వజ్రాస్మ వర్షానిలై సీదత్పాల పశుశ్రియాత్మ శరణం దృష్ట్వానుకంప్యుత్స్మయన్ ఉత్పాట్యైకకరేణ శైలమబలో లీలోచిలీంద్రం యథా బిభ్రద్గోష్టమపాన్ మహేంద్రమదభిత్ ప్రియాన్న ఇంద్రో గవాం. ఆయన చెప్తున్నాడు, ఆ గవీంద్రుడు, గోవులకు ఇంద్రుడు, ప్రియాన్ మన పట్ల ప్రీతి చెందుగాక. ఏ ఇంద్రుడు అని అంటాం మనం సహజంగా. ఇంద్రుడు అంటే దేవేంద్రుడు అనుకుంటాం, దేవేంద్రుడు కాదు, ఈ ఇంద్రుడు గవీంద్రుడు, గోవిందుడు, కృష్ణుడు. దేవే వర్షతి యజ్ఞ విప్లవరుష, యజ్ఞము చేయలేదు, యజ్ఞము ఆపేశారనే కోపంతో యజ్ఞ విప్లవరుష, దేవే వర్షతి, దేవేంద్రుడు వర్షం కురిపించాడు. ఎలా కురిపించాడు? వజ్రాస్మ వర్షానిలై, వజ్రములతోటి, పిడుగులతోటి, అంకుశములతోటి, సుడిగాలితోటి, జడివానతోటి, ఈయన వడగళ్లతోటి వర్షం కురిపించాడు. ప్రళయకాల కుంభవృష్టి కురిపించాడు, సంవర్తక మేఘాలు పంపించి. సీదత్పాల పశుశ్రియాత్మ శరణం, అప్పుడు అందరూ పీడించబడ్డారు. సీదత్ పశుపాల, గోపాలులు, పశువులు, ఆవులు, స్త్రీలు. ఆత్మశరణం, తనకే శరణు పొందిన వాళ్ళందరూ ఈ విధంగా పీడించబడడం చూసి దృష్ట్వా, కృష్ణుడు అనుకంపయ, ఆయన ప్రేమతోటి, ఆ తర్వాత ఇలా చేస్తున్నాడా ఇంద్రుడు అని, ఉత్స్మయన్ చిరునవ్వుతోటి, ఉత్పాట్యై ఎత్తేశాడు దాన్ని, ఏకకరేణ ఎడమ చేతి చిటికిన వేలతోటి శైలం, ఈ గోవర్ధనాన్ని ఉత్పాట్యై ఎత్తేశాడు. అది ఎలా ఉందంటే అబలోలీలోశ్చిలీంద్రం యథ, అబలుడంటే బలం లేని చిన్న పిల్లవాడు, ఉచ్చిలీంద్రం అంటే కుక్క గొడుగు, లీల అంటే ఆట, ఒక ఆట వస్తువులాగా చిన్న పిల్లవాడు కుక్క గొడుగుని ఎత్తినట్టు ఎత్తేశాడు ఇంద్రుడికి. ఆ విధంగా ఆయన గర్వభంగం చేశాడు. బిభ్రత్ గోష్టమపాన్ మహేంద్ర మదభిత్, ఆయన యొక్క మదాన్ని అణిచిపడేశాడు చేసి బిభ్రత్ గోష్టం, బృందావనాన్ని కాపాడాడు. అటువంటి దేవాదిదేవుడు నా పట్ల దయ ఉంచుగాక, మన పట్ల ప్రీతి చెందుగాక అని ఈయన చెప్తున్నాడు. సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి చెప్తున్నాడు. అంటే ఆ భాష్యంలో, భక్తి వేదాంత భాష్యంలో శిల ప్రభుపాదులు వారి శిష్యులు రాశారు. ఆ భాష్యంలో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ లీల అయిపోయిన తర్వాత కూడా అందరు ఇదే చర్చించుకుంటున్నారట చాలా కాలం వరకు. ఇలాగే ఇదే బ్రహ్మదేవుడు కూడా ఒక దగ్గర గుర్తుంచుకుంటున్నాడు. రెండు కూడా ఒకే రకంగా ఉన్నాయి శ్లోకాలు. గోపైర్మఖే ప్రతిహితే గజ విప్లవాయ దేవేభివర్షతి పశూన్ నృపయారి రక్షు దత్తో చిలీంద్రమివ సప్త దినాని సప్త వర్షో మహీద్రమనఘైక కరే సలీలం. 7 ఏళ్ల బాలుడు 7 రోజులు అలా ఎత్తేశాడు అని బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. గోవర్ధనుడు భగవంతుడా? అవును. ఎవరు చెప్పారు గోవర్ధనుడు భగవంతుడని?
కృష్ణుడే చెప్పాడు, నేనే గోవర్ధనుడిని, ఈ ప్రసాదం అంతా నేనే తీసుకుంటున్నాను, తినేశాడు. ఇంకా తినేసి అనియోర్ ఇంకా ఇవ్వండి. గోవర్ధనుడు భక్తుడా? మహాభక్తుడు. రాధారాణి చెప్తోంది హంతాయమద్రిరబల. మరి ఆయన భగవంతుడా భక్తుడా? ఇద్దరు, భగవంతుడే భక్తుడు కూడా. కానీ కృష్ణుడు ఒకటి చెప్తున్నాడు, రాధారాణి ఒకటి చెప్తుంది. మనం ఎవరిని తీవ్రంగా పరిగణించాలి, ఎవరు చెప్పింది సీరియస్ గా తీసుకోవాలంటే ఆచార్యులు ఏం చెప్తున్నారంటే రాధారాణి చెప్పిందే సీరియస్ గా తీసుకోవాలి. ఎందుకంటే గోవర్ధనుడు భాగవతోత్తముడు, ఆయన భగవంతుడే. కానీ చైతన్య మహాప్రభు ఏ విధంగా భక్తులాగా వచ్చాడో అలాగే భగవంతుడు కూడా. వీళ్ళిద్దరిలో మనం ఎలా గోవర్ధనుడు అంటే ఆయన భగవంతుడి యొక్క ప్రియమైన భక్తుడు, ఇలాగే మనం తీసుకోవాలి అంటూ. ఇప్పుడు ఈ గోవర్ధనం కంటే కూడా రాధాకుండం ఇంకా గొప్పది. ఆ గోవర్ధన పాదపీఠంలో రాధాకుండం ఉంది. ఇది సర్వశ్రేష్టమైంది. ఎందుకంటే రాధాకృష్ణుల మధ్య జరిగే నిత్య లీలలు, రతి విలాసాలు అన్నీ కూడా ఇక్కడే జరుగుతున్నాయి. అక్కడికి వెళ్తే అవన్నీ గుర్తొస్తుంటాయి. కాబట్టి శుద్ధ భక్తులు ఈ రాధాకుండం దగ్గర నివసించాలని కోరుకుంటారు. చైతన్య మహాప్రభు ఈ రాధాకుండాన్ని ఆయన మొదటిసారి బృందావనకు వచ్చినప్పుడు రాధాకుండాన్ని ఎక్కడ ఉంది ఆయన వెతుక్కుంటున్నారని మధ్యలీలలో ఒక చోట చెప్పబడింది. చైతన్య మహాప్రభు దానికోసం వెతికారు, ఆ ప్రదేశాన్ని కనుక్కున్నారు. ఆయన పొలాల మధ్యలో ఒక చిన్ని కొలను చూశారు, అదే రాధాకుండం అని. దాని పక్కన ఇంకోటి ఉంది, అది శ్యామకుండం అని. అక్కడ స్నానం చేశారు. తర్వాత తన భక్తులకు తెలియజేశారు. తర్వాత షడ్గోస్వామి వాళ్ళందరికీ కూడా చెప్పారు, ఈ రాధాకుండాన్ని శ్యామకుండాన్ని కాపాడమని, వృద్ధి చేయమని. ఆ తర్వాత అక్కడికి రఘునాథ్ దాస్ గోస్వామి వారు వచ్చారు. వాళ్ళు ఆ కొలను మళ్ళీ పునర్నిర్మించారు. ఇప్పుడు రాధాకుండం మనకు తెలుసు, అక్కడ ఉంది. ఇంకా వివరంగా రాధాకుండం గురించి రేపు చెప్పుకుందాం. చైతన్య మహాప్రభు రాధాకుండాన్ని కనుగొనాలని కోరిక ఆయన కలిగింది. అందుకే రూప గోస్వామి దానికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. తర్వాత అటువంటి రాధాకుండాన్ని సేవించగోరని బుద్ధిమంతుడు ఎవరైనా ఉంటాడా అంటే ఉండరు. దివ్య జ్ఞానం కలవాళ్ళు ఎవరు అట్లా చేయరు అంటుంది. కానీ మీకు తెలుసో లేదో, శ్రీల ప్రభుపాదుల వారు ఎప్పుడు కూడా ఆ రాధాకుండంలో నివసించలేదు. ఎప్పుడో 1-2 సార్లు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ప్రవచనం ఇచ్చేటప్పుడు రాధాకుండ తీరంలో ఆయన అక్కడ ఉండి విన్నారు. కానీ ఆయన ఎప్పుడూ అక్కడ ఉండలేదు. ఎందుకు? రాధాకుండం దగ్గర ఉండి సేవించకుండా మనల్ని వెతుక్కుంటూ, మనలాంటి వాళ్ళని వెతుక్కుంటూ దేశం కాని దేశం వెళ్ళి ఆయన ఈ విధంగా అందరినీ ఉద్ధరించడానికి, అందరికీ గోవర్ధనము, రాధాకుండము, బృందావనము ఇవ్వడానికి తన జీవితం ధారపోశారు. కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళు గొప్ప వాళ్ళే, అందులో అనుమానమే లేదు. కానీ అక్కడ లేని వాళ్ళు, శిలా ప్రభుపాదులు లాంటి వాళ్ళు ప్రచారం కోసం బృందావనాన్ని విడిచిపెట్టి న్యూయార్క్ నగరానికి, విదేశాలకు వెళ్ళిన శిలా ప్రభుపాదుల వారు ఇంకా ఎంతో గొప్పవాళ్ళు. ఇతర సంప్రదాయాల వాళ్ళకు ఒక్కొక్కసారి వాళ్ళు రాధాకుండాన్ని అంత ప్రాముఖ్యత ఇవ్వరు. కానీ చైతన్య మహాప్రభువుని ఎవరైతే అనుసరిస్తున్నారో, చైతన్య వైష్ణవులు, గౌడీయ వైష్ణవులు, వీళ్ళందరికీ రాధాకుండం యొక్క దివ్యత్వం తెలుసు, రాధాకుండం యొక్క ఆధ్యాత్మిక ప్రాధాన్యత తెలుసు. నిజానికి చైతన్య మహాప్రభు బృందావనం వచ్చిన మొదటిసారే ఆయన వెతుక్కుంటున్నాడు, ఎక్కడుంది రాధాకుండం. చైతన్య మహాప్రభు అనుచరులైన గౌడీయ వైష్ణవులే విశేషంగా ఈ రాధాకుండాన్ని ఆరాధిస్తారు. రాధాకుండం గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మనం మళ్ళీ రేపు ఎల్లుండి చెప్పుకుందాం. హరే కృష్ణ.